మాస్టర్స్. జిమ్‌లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. అలాగే ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన మనందరి గురుగారైన పత్రిజీ గారి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాం మాస్టర్. ఎంతో అద్భుతంగా రోజు మాస్టర్స్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఎంతో చక్కటి జ్ఞానాన్ని అందించడానికి మన జూమ్ సెక్షన్‌కి విచ్చేస్తున్నారు విజయదుర్గ మేడం గారు రాజమండ్రి నుంచి. మేడం గారు తీసుకున్న టాపిక్ సహాయక ధ్యానం. మేడం, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం మేడం. ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించి మాకు కూడా మీకు తెలిసిన జ్ఞానాన్ని అందిస్తూ మేము దాన్ని ఆచరిస్తూ ఎంతో గొప్పగా ఎదుగుతాం అనుకుంటూ. థ్యాంక్ యూ మేడం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనందరి గురుదేవులు మార్గదర్శకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాలకి మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. నా పేరు విజయదుర్గ, రాజమండ్రి నుంచి. నేను ఈ ధ్యానంలోకి 1998లో ఒక పాంప్లెట్ ద్వారా వచ్చాను. సో ఆ పాంప్లెట్ చదివి ఎలా ధ్యానం చేయాలి అని రాసిన దాన్ని చదివి నేర్చుకుని చేయడం మొదలుపెట్టాము. అంతేగాని అప్పుడు గురువులు, పుస్తకాలు, క్లాసులు ఇలాంటివి ఏం లేవు, ఫోన్లే లేవు. ఆ సందర్భంలో చేసుకుంటూ చేతికి అందిన పుస్తకం అలా చదువుకుంటూ నాకు మేమే ప్రశ్నలకు సమాధానాలు ధ్యానంలో వెతుక్కుంటూ వచ్చాము. ఆ తర్వాత కొంతకాలానికి నాకు ఒక అనారోగ్యం నుంచి పూర్తిగా ధ్యానం ద్వారా నేను బయటపడిన తర్వాత 2005లో పత్రిసార్ని కలవడం జరిగింది. ఇక అక్కడి నుంచి వారితో ప్రత్యక్షంగా ప్రయాణం మొదలైంది. మరి వారి కనుసన్నల్లో ఉంటూ వారి మాట వింటూ వారు ఏదైతే చేస్తున్నారో దాన్ని చూస్తూ ఆచరిస్తూ ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను. సో అది దగ్గరగా 20 ఏళ్ల పైబడిన ఆధ్యాత్మిక ప్రయాణం. అయితే ప్రస్తుతం వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రానికి దగ్గరలో ఉన్నందువల్ల గత 15 సంవత్సరాలుగా ఆ పిరమిడ్ నిర్మాణంలో ఎంతో కొంత భాగంగా ఉంటూ ప్రస్తుతం స్పిరిచువల్ టాబ్లెట్ నుంచి జోన్ 2 ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తూ ఎంతోమందికి, అంటే నా ఉద్దేశం ఒకటే, మన ధ్యానం, మనం తెలుసుకున్న ధ్యానం ఎప్పుడైతే మన దుఃఖాన్ని తొలగించిందో, మరి ఈ సమాజంలో నాకు ఒకటే ఉద్దేశం, దేని ద్వారా ధ్యానం చెప్పినా, దేని ద్వారా జ్ఞానాన్ని ఇచ్చినా ఈ రోగరహిత దుఃఖరహిత సమాజాన్ని చూడాలి అన్నది ఒకటే మన ముఖ్యమైన మోటో. దానికోసమే పనిచేస్తూ పిఎస్ఎస్ఎంలో ఉన్న ఎన్నో విభాగాల్లో ఒకటి పిరమిడ్స్ కట్టించడంలో కానీ, ధ్యానంలో కానీ, ధ్యాన ప్రచారం కానీ, శాకాహార ప్రచారానికి కానీ, పిరమిడ్స్ నిర్మాణాలు ఏర్పాటు చేయడం దగ్గర కానీ, ఇట్లాగా ఇందులో ఉన్న ఎన్నో విభాగాల్లో పనిచేస్తూ పత్రిసార్ దగ్గర నుంచి తీసుకున్న అనుభవాన్ని ఇంత సమాజానికి అందివ్వాలని ఇంకా తపన, కోరిక 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. ఇప్పటికీ ఎక్కడో అక్కడ మనం చేయాల్సింది చాలానే ఉంది, ఎక్కడో అక్కడ కాదు, చాలా ఉంది. దానికి ముఖ్యమైన ఉద్దేశం పూర్తిగా ఈ ప్రపంచం అంతా శాకాహారమై ధ్యానమయం అయ్యే వరకు మనందరికీ తప్పకుండా మనం చేయాల్సి ఉంటూనే ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈ రోగరహిత సమాజం, దుఃఖరహిత సమాజాన్ని చూడాలి అంటే నాకున్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. దానికోసమే ఎవరికైనా ధ్యానం చెప్తూ వస్తూ ఉన్నాం. సో ఇది బ్రీఫ్గా ఇంతవరకు జరిగిన ప్రయాణం. అయితే నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న టాపిక్ ఏంటి అంటే నిస్సహాయత. ఈ నిస్సహాయత అంటే ఏంటి అంటే, సహాయం లేదు, నాకు ఎవరి సహాయం లేదు, ఇప్పుడు నాకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, అలాంటి సిచ్యువేషన్స్ మన జీవితంలోనూ వస్తాయి, ఆధ్యాత్మిక మార్గంలోనూ వస్తాయి. సో అది ఎక్కడెక్కడ వస్తాయి, ఎలాంటి సందర్భాల్లో వస్తాయి, దానికి మనం ఏం చేయాలి, ధ్యానం మనకి ఎలా ఉపయోగపడుతుంది అన్నది బ్రీఫ్గా మనం ఇక్కడ ఈరోజు తెలుసుకుందాం. అంటే ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత వచ్చే సమస్యల గురించే మనం మాట్లాడుకుంటాం ఇక్కడ.
ఎప్పుడైనా అంతే కదా. రాని వాళ్ళ గురించి మనం మాట్లాడేది ఏముండదు. ఎవరైనా రానివాడు అంటే శాకాహారిగా కానీ ధ్యానిగా కానీ మారిన వాళ్ళకి వాళ్ళు మన దగ్గర సమస్య చెప్తే మనం ముందు ఒకటే చెప్తాం: శాకాహారం మాంసాహారం మానేసి రోజు ధ్యానం చేయి. ఆ తర్వాతే మిగతా వాటన్నిటికీ మీ సమాధానాలు చెప్పబడతాయి మన చేత. కానీ ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ఉన్నారో వాళ్ళకి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఏంటి, ఎలా ఉంటాయి, వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఎక్కడెక్కడ ఎలాంటి సందర్భాల్లో ఈ నిస్సహాయత అన్నది మనకి ఏర్పడుతుంది, ఇదందరం కూడా ఎంత సాధన చేస్తున్న వాళ్ళమైనా, ఎన్నేళ్ల నుంచి ఉన్న వాళ్ళమైనా, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళైనా, లేదా ఫిజికల్ లైఫ్ లో ఎక్కువ పార్ట్ ఉంటూ స్పిరిచువల్ లైఫ్ లో తక్కువ పార్ట్ ఉంటూ ఉన్నవాళ్ళైనా కానీ ఈ నిస్సహాయత అంటే ఈ సహాయం లేని స్థానం ఏదైతే ఉందో అది ఎక్కడో అక్కడ మనకి ఎదురుపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఆ ఎదురుపడే సందర్భాలు ఎలా ఉంటాయంటే, మనం కానీ మన ఇంట్లో కానీ ఎవరైనా మానసికంగా అనారోగ్యం పాలైనప్పుడు, ఒక ఇంట్లో ఒక మానసికమైన ఆ, అనారోగ్యం కలిగింది ఒక వ్యక్తికి అంటే దాని వెనక మరి కారణాలు ఆ మానసికంగా వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళడానికి కానీ దెబ్బతినడానికి కానీ కారణము కుటుంబం అంతటికి వర్తిస్తుంది, ఒక్కళ్ళదే కాదు కదా. సో వాళ్ళు అలా అయిపోతూ ఉన్న సందర్భము అందరికీ వర్తించేది, వాళ్ళు అలా అవడం వల్ల అందరూ బాధపడుతూనే ఉంటారు. అలాగే ఒక మంచి క్రానికల్ గా ఏదైనా అనారోగ్యం వచ్చి పూర్తిగా మంచం మీద పడితే అప్పుడు కూడా ఇల్లు మొత్తం ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది, అంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. ఇలాంటి సందర్భాలు తర్వాత ఏంటంటే కొత్తగా మనకు ఉద్యోగంలోకి చేరాము, కొత్తగా ఒక వ్యాపారం పెట్టాము, అక్కడ కూడా మనకి ఈ సహాయం కావాల్సిన సందర్భాలే అవి కొత్తగా వెళుతున్నప్పుడు. తర్వాత ఏంటంటే మనకి మతపరంగా లేదంటే ఆధ్యాత్మికంగా కూడా ఒక ధ్యాన సాధనలోకి వచ్చినప్పుడు ఇది కరెక్టా కాదా, ఇంకోటి వచ్చి ఏదో చెప్తారు, అబ్బాయి మీ ధ్యానం కాదు మాది చేయండి, ఇందులో ఇంకా బాగుంటుంది అని. ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ తెలియకుండానే ఒక ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. ఇదేంటి, వాళ్ళు ఏదో చెప్తున్నారు దాంట్లో ఇంకా బాగుంటుందని చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదంటున్నారు, నిజంగానే కరెక్ట్ కాదా, మనం వెళుతున్న మార్గం సరైందా కాదా, కొత్తలో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉంటాయండి. అంతేకాకుండా మనము అప్పటి వరకు కొన్ని మతానికి సంబంధించిన మనమున్న మతానికి సంబంధించినటువంటి కొన్ని రిచువల్స్ లో ఉంటూ ఉంటూ ధ్యానంలోకి వచ్చాక అవన్నీ వదులుకున్నాక అందులో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, అయ్యో మీరు ఇవన్నీ వదిలేశారు అందుకే ఇలా జరిగింది, కాబట్టి ఇది తప్పు, మీరు చేస్తున్న తప్పు, పాత పద్ధతులే కరెక్ట్, పూజ చేయడం మానేశారు దానివల్ల ఇలా అయిపోయింది దీనివల్ల అలా అయిపోయిందని మాట్లాడతారు. అంటే మనం ఉన్న సందర్భం అట్లాంటిది, ఎవరైనా ఏదైనా మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చే సందర్భాలే లోనే ఇలాంటి మాటలు ఇలాంటి నిస్సహాయకరమైన పరిస్థితి వస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఏంటి ఇది నిజమేనా, అందుకే మనం ఆ అలవాటైన మార్గాన్ని వదిలి రావడం వల్లనే ఇలా జరిగిందా అన్న ఆలోచన కలిగిందో ఇంకా అంతే. అప్పుడు మనం ఎవరికి సహాయం చేయడం పక్కనెట్టి మనం ఎవడనే చెయ్యొచ్చు పైకి లేపాల్సిన పరిస్థితిలోకి వస్తామన్నమాట. అంతేకాకుండా ఒక కుటుంబంలో భర్త నుంచి భార్యకి కానీ భార్య నుంచి భర్తకి కానీ లేదా పిల్లల నుంచి తల్లిదండ్రులకు కానీ తల్లిదండ్రుల నుంచి పిల్లలకి కానీ సరైన సహాయ సహకారాలు అందనప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, అంటే ఇలాంటి నిస్సహాయమైన పరిస్థితి ఏర్పడుతుంది. అది తల్లిదండ్రులకి ఏర్పడచ్చు, లేదంటే ఇద్దరిలో ఒకళ్ళకి ఏర్పడచ్చు, లేదా వీళ్ళ ద్వారా పిల్లలకి ఏర్పడచ్చు. ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ సమాజం కలుపుకొని వ్యక్తుల్ని కలుపుకోలేని అనారోగ్యాలు కొన్ని ఉంటాయి. కొంతకాలం చూడండి, ఒకప్పుడు ఎయిడ్స్ చాలా మహమ్మారిలా వ్యాపించేది. ఆ ఎయిడ్స్ పేషెంట్ అంటే వాళ్ళని వేరేగా చూసి వెళ్ళేసి అది ఎవరికి అంటుకునేది కాదు, అయినా కానీ
వాళ్ళని దూరంగా పెట్టే పరిస్థితులే ఉన్నాయి. ఇప్పుడిప్పుడు అది మళ్ళీ తగ్గింది. కొంత అది కూడా మందు ఉంది, అది ఎవరికి అంటుకునేది కాదు అని అర్థమైన తర్వాత సమాజం కూడా కాస్త పట్టించుకోవడం తగ్గించింది. కానీ ఒకప్పుడు అలాంటి పరిస్థితులు ఉండేవి. అంతేకాకుండా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకునేటువంటి అనారోగ్యాలు కూడా కొన్ని ఉంటాయి. అప్పుడు కూడా ఈ సమాజం దూరంగా నెట్టేస్తుంది వాళ్ళని, కలుపుకోదు. అందుకని ఇలాంటి సందర్భాలు, మనకి నిస్సహాయత ఏర్పడే సందర్భాల గురించి చెప్తున్నాను. ఇలాంటి సందర్భాలు. అంతేకాకుండా మనం ఉద్యోగరీత్యా కొత్త ప్రాంతానికి ట్రాన్స్ఫర్ వెళ్ళినప్పుడు అక్కడ కొత్త భాష, కొత్త ప్రాంతము, కొత్త ఉద్యోగం అనుకుందాం. ఈ సందర్భాల్లో కూడా మనకి అక్కడ ఏమీ తెలీదు. ఆ కొత్త చోటుకి వెళ్తాము, ఆ కొత్త చోటుకి వెళ్తాము, అక్కడ ప్రాంతం కొత్త, మనుషులు పరిచయాలు లేవు, మనకేం తెలియదు. అలాంటి పరిస్థితుల్లో కూడా చాలా ఒత్తిడికి లోనవుతాం. మనకి ఎలాంటి సహాయం అక్కడ ఎక్కడి నుంచి దొరకదు కాబట్టి అక్కడ కూడా మనకు అనిపిస్తుంది ఎవరైనా మనకు సహాయం చేస్తే బాగుండు అనేటువంటి ఒక నిస్సహాయమైన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి సందర్భాలు, ఈ సందర్భాలన్నిటిలో కూడా మనం ఏం చెయ్యాలి అంటే అంటే అక్కడ మనకి సహాయం లేదు అనడానికి పరిస్థితులు, చాలా కారణాలు మనం బాగానే సృష్టించుకుంటాం. ఎందుకంటే ఎటువంటి సహాయం లేని పరిస్థితులు అయినా, ఒక కొత్త ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ మనకి సహాయం చేయగలిగేది మన సాధన ఒకటే. 5 నిమిషాల నుంచి ఎంత కుదిరితే అంత ధ్యానం చేస్తూనే వెళ్ళాలి. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మనని బయటికి రావాలి అంటే మనకి సరిపడినంత ఎనర్జీ సరిపోవాలి ఫస్ట్. ఆ ఎనర్జీ కోసం మనం ఏం చేయాలి అంటే ఎంత టైం కుదిరితే అంత టైము ధ్యానం చేస్తూ రావాలి. సో ఈ సాధన జరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది చిన్నగా మనకు ఒక ఆత్మానుభవంగా మారుతుంది. మనం చేసే సాధన ఎప్పుడు కూడా మన ఆత్మకు ఒక అనుభవంగా మారాలి. అనుభవాలు అనేవి అక్కడి నుంచే వచ్చాయి కదా, ఆత్మ నుంచి వచ్చినవే కదా అనుభవాలన్నీ. సో ఆ ఆత్మానుభవంగా మారుతున్నప్పుడు అంత సాధన చేయగలిగితే, ఎప్పుడైతే మనం దాన్ని ఆత్మానుభవంగా మార్చుకుంటామో అప్పుడే మనకి పరిస్థితి అనుకూలంగా మారడం అనేది మొదలవుతుంది. సో మనకు తెలుసు మొదట్లో అటాచ్డ్ టాయిలెట్స్ ఉన్న ఇళ్ళు కట్టడం మొదలుపెట్టిన తర్వాత చిచి ఇంట్లో బాత్రూమ్ ఏంటి అని ఎవరూ యాక్సెప్ట్ చేయలేదు. అప్పటిదాకా మనకి బాత్రూమ్ దూరంగా ఉండడం, కానీ ఇప్పుడు దానికి అలవాటు పడిపోయారు. అలాగే వెస్ట్రన్ కమోడ్స్కి ఇప్పుడు చిన్నపిల్లలతో సహా అలవాటు పడిపోయారు. సో అంటే పరిస్థితులు ఒకప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయకపోయినా అవి తర్వాత మళ్ళీ మనకి ఎలా అయితే నిత్యావసరమైనటువంటి పరిస్థితుల్లో భాగమైపోతాయో అలాగే మనకు కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఏ సహాయం లేదు, నాకు ఎవరు సహాయం చేయట్లేదు, నాకు అసలు టైం దొరకట్లేదు. మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా అందరూ చెప్పే కంప్లైంట్ ఏంటంటే అయ్యో నాకు అస్సలు టైం లేదు, పొద్దున్న నుంచి రాత్రి దాకా నేను ఫుల్ బిజీ. అందులో అన్నం తినడానికి టైం ఉందా? ఎంతో కొంత నిద్రపోవడానికి టైం ఉందా? మన ఇంట్లో వాళ్ళకి తప్పనిసరిగా టైం ఇవ్వడానికి ఎంతో కొంత టైం ఉందా? కానీ ధ్యానం చేయడానికి మాత్రం టైం ఉండదు. రెండోది ఏంటంటే నాకెవరు హెల్ప్ చేయట్లేదు. ఇక్కడ నేను మనం ధ్యానం చేయాలని చెప్తున్నాము, పరిస్థితి నుంచి బయటపడాలని చెప్తున్నాము, కరెక్టే, నాకు ఎవరి హెల్ప్ లేదు, ఇప్పుడు ఇక్కడ నాకు ఎవరు దొరకట్లేదు అనుకుంటారు. రెండోది ఇంకో మూడో కారణం ఏంటంటే అసలు నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ధ్యానం అంటున్నావు కదా, 5 నిమిషాలు కూడా నేను ఆలోచించే పరిస్థితులే నాకు లేవు అనేటిది కూడా ఉంటుంది. ఇంకో కారణం ఇంకోటి ఏంటంటే నా హస్బెండ్ ఒప్పుకోడు, నా వైఫ్ ఒప్పుకోదు, నాకు ఇంటికి వెళ్తే కళ్ళు మూసి కూర్చునే పరిస్థితి మా ఇంట్లో ఆ వాతావరణమే లేదు. అస్సలు నాకు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయడానికి లేదా నేను బయటికి వెళ్ళటానికి ఏ ధ్యాన కార్యక్రమానికి వెళ్తానంటే ఒప్పుకోరు, పంపించరు. ఇట్లాంటివన్నీ కారణాలు వస్తాయి మనందరికీ. కాబట్టి ఈ సందర్భంలో నేనేం చేయలేనంటే సహాయం ఎలా వస్తుంది? మరి ఆధ్యాత్మికమైన సహాయం తీసుకోవాలనే అసలైన సహాయం అవుతుంది. తాత్కాలికంగా చెయ్యొచ్చి లేపేవాడు ఎప్పుడు కూడా అది పక్కవాళ్ళ నుంచి వచ్చే సహాయం
అది ఆర్థికంగా కావచ్చు. ఎంతకని చేస్తారు? ఎన్నాళ్ళు చేస్తారు? ఒక ఇంట్లో ఒక సడన్ గా ప్రాబ్లం, హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, వెంటనే అందరూ రియాక్ట్ అవుతారు. కానీ అదే హెల్త్ ఇష్యూ మంచం మీద అదే మనిషి కొన్ని సంవత్సరాలు ఉండిపోయాడు అనుకోండి, ఇంకా చిన్నగా ఒక్కొక్కళ్ళు 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 మామూలు అయిపోతారు, ఇంకా జారిపోతారు. ఎంతకాలం ఇంక ఎప్పుడు ఉండే పరిస్థితి, ఇంతకాలం ఇన్ని సంవత్సరాల పాటు గడుస్తుంది, ఎప్పుడు బయటకు వస్తారో వీళ్ళు తెలియదు అన్నప్పుడు ఎందుకు చేస్తారు? ఎంతకాలం చేస్తారు? సహాయం ఎవరు చేయలేరు. అంటే ఏంటంటే మనం పక్కన ఎవరో వచ్చి ఏదో చేయాలని వెతుక్కునే కంటే కూడా మనమే దాని నుంచి బయటికి రావాలి అన్న యాటిట్యూడ్ మార్చుకోవాలి ఫస్ట్. మనకి సహాయం అందాలి అంటే నేచర్ నుంచి అందాలి, గురువుల నుంచి అందాలి అనుకోవాలే కానీ పక్కనున్న వ్యక్తుల నుంచి పరిస్థితులు మారితే అనుకూలిస్తే అప్పుడు నేను మీరన్న ఆధ్యాత్మిక సహాయం తీసుకుంటాను. కానీ అంతదాకా పరిస్థితులు అనుకూలించాలి, అంతదాకా మనుషులు అనుకూలించాలి అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. సో మనం ఇవన్నీ సాధన లేని మనుషులు కొత్తలో ధ్యానం చేయండిరా అన్నిటికీ పరిష్కారం అదే అని చెప్పే పరిస్థితుల్లోనూ వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా. ఏమై ఏ సహాయం లేదు, నాకు టైం లేదు, నాకు పరిస్థితులు అనుకూలించవు, ఇవన్నీ అనుకూలించేటానికి తగ్గ పరిస్థితులు ఏర్పాటైతే అప్పుడు నేను చేస్తాను అనేది అన్ని కూడా మొదట్లో ఉండేవాళ్ళు మాట్లాడే మాటలేదు. అందువల్ల ఏంటంటే ఎవడో పరిస్థితులు అనుకూలించి అందరూ సహాయం చేసిన తర్వాత అంత బాగున్న తర్వాత నువ్వు చేసేది ఏంటి? మనం ఎప్పుడు కూడా ఒకటి మాత్రం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా. నీకు ధ్యానం తెలిసింది అంటే ఈ ఆధ్యాత్మిక సహాయాన్ని, ఈ శక్తిని నువ్వు నిజంగా నీ అవసరం అయినప్పుడు దాన్ని నువ్వు వాడి బయటికి రాగలిగితే అది ఒక్కటే నువ్వు పక్కన వాడికి ఎగ్జాంపుల్ గా మిగులుతుంది. అంతేగాని నువ్వు అవసరమైనప్పుడు పడిపోయి పక్కనోడికి ధ్యానం చేయి అన్ని బాగుంటాయని మనం ఎప్పటికీ చెప్పలేము, నిరూపించలేము కూడా. ముందు మనం బయటకు వచ్చిన సందర్భమే వాడికి బాగా అర్థమవుతుంది. అందువల్ల ఏంటంటే మనకి ఎన్నో సందర్భాలు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్లోంచి ఎవరో బయట ఎక్కడి నుంచో సహాయం అందుతుంది అన్నది తీసుకోకుండా దాంట్లోంచి మనమే బయటపడాలి అన్నది ముందు ఆలోచన మార్చుకోవాలి. సో దాంట్లోంచి మనం బయటపడడానికి నేను ఏం చెయ్యాలి? ఎవరు చెయ్యో పట్టుకోవట్లేదు కదా ఇప్పుడు. ఏం చేయాలి? ఏం చేయాలి అంటే నువ్వు ముందు సాధన చేయాలి. నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైతే ఆ సాధన చేస్తావో, నీ లోపలికి నువ్వు వెళ్తావో, అప్పుడు ఈ పెరిగిన శక్తి నిన్ను నీ ఆత్మతో అనుసంధానం చేసి ఒక ఆత్మానుభవాన్ని ఇస్తుంది. సో ఆ ఆత్మానుభవమే నీకు ఎన్నో రకాలుగా ప్రామాణికంగా నిలబడి నిన్ను నీ వర్తమానాన్ని సరిచేస్తుంది. వర్తమానం సరైతే పాస్ట్ సరైనట్టే, ఫ్యూచరు సరైనట్టే కదా. ఈరోజు వర్తమానం రేపటికి పాస్ట్ అవుతుంది. రేపటిలో ఉన్న వర్తమానం ఈ రోజుకి ఫ్యూచరే, కానీ రేపటికి అది వర్తమానమే కదా. అంటే ఏంటంటే ఈ రోజు ఈ ప్రెజెంట్ అన్నది మనం మార్చుకోగలిగితే ఎప్పటికప్పుడు అదే మన భవిష్యత్తుని మన జరిగిన దాన్ని కూడా మనకి అర్థమయ్యేలా చేస్తుంది, సరిచేస్తుంది కూడా. సో ఇది ధ్యానంలో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్. మనిషి సహాయం చేస్తే మనని ఫ్యూచర్ని, ప్రెజెంట్ని, పాస్ట్ని ఇన్నిటిని సరిచేయలేడు. తాత్కాలికంగా అప్పటికప్పుడు ఏమైనా సహాయం చేయగలడేమో కానీ అదే నీ ఆత్మశక్తిని కనుక నువ్వు పెంచుకోగలిగితే నీ సహాయం నువ్వు నేచర్ నుంచి, గురువుల నుంచి కనుక తెచ్చుకోవాలని నువ్వు సాధన చేస్తే ఖచ్చితంగా అది నీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ మీద మూడింటి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఖచ్చితంగా ధ్యానం అన్నదాన్ని అవసరానికి ఉపయోగించుకోవాల్సిన విధానమే ధ్యానం. పనిపాటు లేని వాడు కూర్చుని చేసేది కాదు ధ్యానం. వాళ్ళు చేసినా ఒకటి, చెయ్యకపోయినా ఒకటి. కానీ సమస్యల్లో ఉన్నవాడికి, ఇంకా అంత జీవితం ఉన్నవాడికి, ఇప్పుడు 80 ఏళ్ళ వాళ్ళు, 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళ జీవితంలో చాలా అయిపోయి ఉంటాయి. వాళ్ళప్పుడు ధ్యానం ద్వారా దేన్ని నిరూపిస్తారు? వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి చేసుకోవాలి అప్పుడంటే. కానీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరగాల్సినంత జీవితం ఉన్న వాళ్ళే ఈ ఆధ్యాత్మిక సహాయాన్ని, ధ్యాన సహాయాన్ని తీసుకోవటానికి, అంటే జీవితంలో మరి చదువులోను, ఉద్యోగాల్లోనూ, పెళ్లిళ్లలోను, వ్యాపారాల్లో నష్టపోవడంలో, ఎన్నో రిలేషన్షిప్స్ పాడైపోవడంలో, ఎన్నో చోట్ల ఈ నిస్సహాయకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ పరిస్థితి అన్ని ఆ జీవితంలో
ఎంతో కాలం జీవించాల్సి ఉన్న వాళ్ళకి, చిన్న వయసులో ఉన్న వాళ్ళకి కదా ఈ పరిస్థితులన్నీ ఫ్యూచర్లో ఉంటాయి. సో వాళ్ళు కదా ఈ ధ్యానం చేయాలి, వాళ్ళు కూడా ఈ సహాయం తీసుకోవాలి. ఇది మనం ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం. సో అంటే ధ్యానం అంటే ఏంటంటే నీ పనులన్నీ అయిపోయాక ఊరికే కూర్చున్నప్పుడు చేసేది కాదు. నీ జీవితంలో రాబోయే అన్ని పనుల కంటే ముందుగా నువ్వు ఈ ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేసి ఈ సహాయాన్ని తీసుకోగలిగితే అది నీ రాబోయే ఫ్యూచర్ని, జరుగుతున్న ప్రజెంట్ని, పాస్ట్ని కూడా సరిచేయగలదు అనేటువంటిది ముందు మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల ఏంటంటే మనము మన ఆత్మ గురించి తెలుసుకోవాలి అంటే కూడా ధ్యానమే మార్గం. నువ్వు సరి అయిన సాధన చేసినప్పుడే నీ 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 ఆత్మ అంటే ఏంటి, నేను అంటే అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకే అర్థమవుతాయి. ఈ అర్థమైనప్పుడే ఈ ఆత్మ జ్ఞానము అన్నది కలుగుతూ ఉంటుంది. అంటే మన గురించి మనకు తెలిసినప్పుడు, మన ఆత్మ అన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడే మనకి ఈ ఆత్మ జ్ఞానం అన్నది తెలిసి అప్పుడు ఈ ప్రాపంచికంగా ఉన్న ఈ నిస్సహాయకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తాత్కాలికమనో లేదా మనమే ఏర్పాటు చేసుకున్నామనో, మనమే ఈ పరిస్థితులను తయారు చేసుకున్నామన్న విషయము మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏమంటారు, మన వాళ్ళు ఎవరో ఎవరో వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, లేదా భగవంతుడు ఏంటి నన్ను ఇలా చేశాడు, నా మీద చిన్న చూపు చూశాడు, దేవుడు దయలేదు, లేకపోతే దేవుడు నాకు ఇలాంటి పరిస్థితులు ఇచ్చాడు, లేదంటే ఆ మనుషులు ఇచ్చారు, ఈ మనుషులు ఇచ్చారు, వాళ్ళ వల్ల ఇలా అయిపోయింది, వీళ్ళ వల్ల ఇలా అయిపోయింది అనే 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 ఆలోచనలోనే మనం ఉంటాం. కానీ ఇలా ఉన్నంతసేపు కూడా మనకి సరి అయిన సహాయము అందదు, పరిష్కారము దొరకదు. సో ఈ సరైన సహాయము పరిష్కారము దొరకాలి అంటే ఏ రోజైతే ఇది నేనే సృష్టించుకున్నాను, ఇది నా వల్లనే మళ్ళీ నేనే దీని నుంచి బయటికి రావాలి, నేనే దీన్ని పరిష్కరించుకుంటాను అని ఏ రోజైతే మనం విశ్వసిస్తామో ఆ రోజే మనం ఈ పరిస్థితుల నుంచి, ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడతాం. మరి ఇదంతా నేను సృష్టించుకున్నదే అని ఎప్పుడు అర్థమవుతుంది? ఆత్మ జ్ఞానం, ఆత్మ గురించి తెలిస్తే అర్థమవుతుంది. చాలా మందికి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలోకి రాని వాళ్ళందరికీ కూడా పరిస్థితులన్నీ మన కర్మం, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల దేవుడు దయలేదను అని అనుకుంటారు. కానీ ఇది అంతా నేను సృష్టించుకున్నదే, నా నా లెర్నింగే, నేను నేర్చుకోవడానికి ఏర్పాటు చేసుకున్న పరిస్థితులే అని ఎంతమందికి తెలుసు? సో ఒక ఆధ్యాత్మిక మార్గం మాత్రమే, ఒక ధ్యానం మాత్రమే నేను అంటే ఆత్మ, ఈ ఆత్మ సృష్టించుకున్న పరిస్థితులే ఇవన్నీ. ఎందుకు సృష్టించుకుంది? ఏదో నేర్చుకోవడానికి సృష్టించుకుంది. ఏం నేర్చుకోవడానికి సృష్టించుకుంది? ఆ పాఠం ఏంటి, ఈ సంఘటనలో ఉన్న పాఠం ఏంటి అని ఆలోచించినప్పుడు మాత్రమే ఆ సమస్యకి పరిష్కారము దొరుకుతుంది, ఆ టైంలో సహాయము అందుతుంది. అంతవరకు ఏ సహాయం అందదు. సో ఇది మనం ప్రాక్టీస్ చేయాలి అంటే చూస్తే ప్రతి 5 నిమిషాలు, మిగిలిన ప్రతి 5 నిమిషాలు ధ్యానం చేయగలగాలి. 5 నిమిషాలే కుదిరింది మనకి, 5 నిమిషాలు టక్కమని కళ్ళు మూసుకొని కూర్చోవాలి. అది బస్సులో అవ్వచ్చు, రైల్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, ఆఫీస్లో అవ్వచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఒక్క 5 నిమిషాలు బ్రేక్ తీసుకో, కళ్ళు మూసుకో, డీప్ బ్రీత్ తీసుకో, వదిలిపెట్టు. జస్ట్ నీతో నువ్వు కనెక్ట్ అవ్వు, నీ బ్రీత్తో నువ్వు కనెక్ట్ అవ్వు, అంతే. ఇలాంటి 5 నిమిషాలన్నీ కూడా మనం పోగేసుకోగలిగితే అవే మనకి మన శక్తిని పెంచుతూ మనం మన మన గురించి మనం తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇస్తాయి. అందుకని ఏంటంటే మనం ఒక ఆధ్యాత్మికమైన అంటే నేను అంటే ఆత్మ అని తెలుసుకోగలిగే పుస్తకం ఒకటి మన చేతితో ఉంచుకోవాలి. ప్రతి 5 నిమిషాల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉపయోగించుకోవాలి. అప్పుడప్పుడు ఆ పుస్తకంలో ఒక 2 పేజీలు మన ఆఫీసులో టేబుల్ మీద పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, ట్రైన్ బ్యాగ్లో పెట్టుకోవాలి, రైలు ఎక్కుతాను, బస్సు ఎక్కుతాను చదవగలగాలి. ఇట్లా ఒక మంచి ఆత్మ జ్ఞానాన్ని సంబంధించిన పుస్తకం ఒకటి చేతితో పెట్టుకుంటూ 5 నిమిషాల ధ్యానాన్ని కూడా ఉపయోగించుకుంటూ మనం చేస్తే కనుక ఖచ్చితంగా మనకి మార్గం అనేది, ఏ మార్గం? సహాయం లభించే మార్గం ఎక్కడి నుంచి? నేచర్ నుంచి ఆ మార్గం అనేది ఓపెన్ అవుతుంది, ఆ మార్గం అనేది తెరుచుకోబడుతుంది, అనుకూలంగా మారుతుంది.
నిదానంగా ఎప్పుడైతే ఈ నేచర్ మనకు సహాయం చేసిందో అప్పుడు ఖచ్చితంగా మనం మళ్ళీ మన మామూలు పరిస్థితికి వచ్చేస్తాం. ఎలా వస్తామో అప్పుడు కూడా గొప్ప జ్ఞానంతో వస్తాం. ఏడ్చియో ఎలాగోలా దాటేసో రాము. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆత్మజ్ఞానంతో ఎదుర్కొంటున్నాం కాబట్టి అసలు ఈ పరిస్థితులు నేను ఏర్పరచుకున్నవే, ఇందులో ఏదో లెసన్ ఉందని తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం తిరిగి మామూలు పరిస్థితికి చక్కటి జ్ఞానంతో తిరిగి వస్తాము. ఇది ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్. మరి ఎప్పుడు చేయాలి? ఎప్పుడు చేయాలి అంటే ఓ తాగుబోతోడు ఉన్నాడు. వాడు ఎప్పుడు చేయాలి? మత్తులో లేనప్పుడు చెయ్యాలి. తాగనప్పుడు చెయ్యాలి కదా! కాబట్టి వాళ్ళు తాగినప్పుడు రాత్రిపూటలో ధ్యానం చేయి అంటే మన మాట ఏమి వినరు వాళ్ళు. వాడికి ఎప్పుడు చెప్పాలి? పగలు చెప్పాలి. ఓహ్! ప్రతి తాగుబోతు చాలా మంచివాడండి. మీరు గమనించండి. వాళ్ళు తాగనప్పుడు చెప్తే నిజమే నేను తప్పు చేశాను. అసలు అస్సలు బాధ పెట్టేస్తున్నాను నా పెళ్ళాన్ని, నా పిల్లల్ని. నా వల్ల వీళ్ళు చాలా బాధపడుతున్నారు. కాబట్టి నేను ఇంకా ఈ రోజు నుంచి తాగను అంటాడు. ఎందుకంటే వాళ్ళు హోస్ట్‌లో ఉన్నప్పుడు చెప్పింది వాళ్ళకి అర్థమవుతుంది. మంచివాళ్ళే. కాబట్టి ధ్యానం కూడా వాళ్ళతో ఎప్పుడు చేయించాలంటే వాడు తాగిన మత్తులో లేనప్పుడే వాళ్ళతో 5 నిమిషాలో, 10 నిమిషాలో ధ్యానం చేయించాలి. ధ్యానం చేయిస్తే ఏమవుతుందంటే వాడు అసలు ఎందుకు తాగుతున్నాడు? ఏ పరిస్థితుల ఒత్తిడితో తాగుతున్నాడు? దేనికి ఏ సమస్యలు తట్టుకోలేక తాగుడికి బానిసయ్యాడు అన్న పరిస్థితిలో ఆ ఒత్తిడి తగ్గుతుందనమాట. సో, అందుకని వాళ్ళతో ఏం చేయాలంటే 5, 5 నిమిషాలైనా సరే వాళ్ళు మామూలుగా ఉన్నప్పుడు, వాళ్ళు వినగలిగినప్పుడే, వాళ్ళు సాధన చేయగలిగినప్పుడే వాళ్ళతో సాధన చేయించాలన్నమాట. సో, ఎవరమైనా అంతే. మనం ఎప్పుడు మనం ఏడ్చాము అయిపోయింది. సరే ఇప్పుడేం చేద్దాం? ఎంత సేపు ఏడ్చినా ఒక ఉధృతి తగ్గిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసి కూర్చొని మనతో మనం ధ్యానం చేయడానికి మన శ్వాస మీద మనం ధ్యాస పెడితే మనకి కూడా పరిష్కారం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకని ఏంటంటే ఎప్పుడైనా మనం ఒక ఉద్యోగంలో తలమునకలైపోయాము. ఒక ఒక కొత్త ప్లేస్‌లోకెళ్ళి నానా అవస్థ పడుతున్నాము. అక్కడ కూడా ఏమవుతుందంటే మీరు గమనించండి అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఓ వారం ఆగి ధ్యానం మొదలెడతా, రేపటి నుంచి మొదలుపెడతా, ఎల్లుండి నుంచి మొదలుపెడతా అంటారు. కానీ అప్పుడే ఆ క్షణమే ఒక 5 నిమిషాలతో మొదలుపెడితే తప్పించి పరిస్థితులు మారవు. ఖచ్చితంగా నేచర్ నుంచి పరిస్థితులు మారాలి అంటే ఎప్పుడు తెలిస్తే అప్పుడే మొదలుపెట్టాలి. ఏ సందర్భం ఎలాంటిదైనా ఒక వారం పోయాక చేస్తాను. పరిస్థితుల్లో నాకప్పుడు అవకాశం దొరుకుతుంది. అప్పుడైతే టైం ఉంటుంది. ఇప్పుడైతే టైం ఉంటుంది. ఇలాంటివి నేను చాలా విన్నాను. చాలా మంది నుంచి చూసాను కూడా. ఎన్ని చెప్పండి నీ సమస్యకి పరిష్కారం ధ్యానమేరా బాబు అంటే, ఒక వారం ఆగి చేస్తాను. మొదలెడతాను. సీరియస్‌గా మొదలుపెడతానండి. ఒక వారం ఆగి నా పరిస్థితులు కొంచెం టైం చిక్కుతుంది అప్పుడైతే. ఆ! నేను కొంతమంది బ్యాంక్ వాళ్ళు పరిచయం అయినప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను. ఆడిటింగ్ ఉందండి. ఇది అయిపోయాక చేస్తామండి. లేతే మార్చ్ ఎండింగ్ ఉందండి. ఇది అయిపోయాక చేస్తామండి. లోన్ రికవరీస్ చాలా పనుందండి. ఇది అయిపోయాక చేస్తామండి అని. ఎప్పటికీ ఆ స్ట్రెస్ వాళ్ళ మీద ఉంటూనే ఉంటుంది. ఆ పరిస్థితి తేలికవ్వాలి అంటే, ఆ సమయంలోనే నువ్వు 5 నిమిషాలైనా ధ్యానం చేయగలగాలి. సో, అలా చేస్తే ఏమవుతుందంటే, నేచర్‌కి మనం ఒక అప్లికేషన్ పెట్టినట్టు అవుతుంది. ఏమని? నాకు నీ సహాయం కావాలి. కాబట్టి దయచేసి కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. కూర్చుంటే అంతే. అదే ఒక అప్లికేషన్. నేచర్‌కి ఏం అర్థమవుతుందంటే, ఓహ్! వీడెవడో తనని తను ఖాళీగా చేసుకొని రెడీగా ఉన్నాడు. అంటే వీడికి నా సహాయం అవసరం ఉందిప్పుడు అని చెప్పి నేచర్‌కి మనం మన వైపు తిరగడానికి అవకాశం దొరుకుతదనమాట. అందువల్ల ఏంటంటే ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలైనా సరే అది కుటుంబ పరిస్థితులు సహకరించకపోయినా, ఎంతోమంది మనుషులు ఇంట్లో వ్యతిరేకిస్తున్నా, ఆఫీస్‌లో పనులు సహకరించకపోయినా, వ్యాపారంలో పనులు టైం సహకరించకపోయినా, ఎక్కడైనా సరే నువ్వు 5 నిమిషాలతో డేని స్టార్ట్ చేయాలి. నీ రోజుని పొద్దున్నే లేవడంతోనే 5 నిమిషాలే అయినా సరే నువ్వు ధ్యానంలో కూర్చొని, ఈరోజు ఈ క్షణం నా శ్వాసతో నేను అనుసంధానమై ఉన్నాను.
నా ఆత్మ ఎదుగుదల కోసం ఈ రోజంతా నేను గడుపుతానని ఒక్క మాట అనుకోగలిగితే ఆ క్షణం నుంచి నేచర్ నీకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆ రోజంతా అటుపక్కకి తిరుగుతుంది. డే అలా స్టార్ట్ చేస్తుంది. ఇది మాత్రం చాలా ముఖ్యమైన విషయం. అందుకని మనము మనల్ని కుటుంబాల్లో ఉన్న వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ మనల్ని నియంత్రించినట్టు కనిపించినా కానీ అసలు ముందు మన లోపల నుంచి మనం సంసిద్ధతని కనుక నేచర్కి వ్యక్తపరిస్తే అప్పుడే ఆ క్షణం నుంచే పక్కవాళ్ళ నుంచి ఇప్పటిదాకా ఏవైతే సహకరించట్లేదో ఎవరైతే సహకరించట్లేదు అనుకుంటున్నామో వాటిల్లో ముందు మార్పు వస్తుంది. ఎందుకంటే నీ పరిస్థితి మారాలంటే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా మారాలి. నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మారాతేనే నీ పరిస్థితి హ్యాపీగా ఉంటుంది, చక్కబడుతుంది. ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను నువ్వు ముందు సిద్ధం చేసుకుంటే అప్పుడు నేచర్ నుంచి సహాయం అందుతుంది అని ఎక్కడ అర్థమవుతుంది అంటే నీ పక్కన ఉన్న వాళ్ళు నీకు సహకరించడం మొదలు పెట్టారు. అదే ఫస్ట్ సహాయం నేచర్ నుంచి మనకు అందేది. ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనము మొట్టమొదటి ఏ విషయంలో అయినా సరే, ఏ పరిస్థితిలో అయినా సరే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ పాయింట్, ఈ పరిస్థితులన్నీ నేను ఏర్పాటు చేసుకున్నవే అని అంగీకరించాలి. రెండో పాయింట్, మనలో ఉన్నటువంటి మూల అజ్ఞానమే ఈ బాధలన్నిటికీ కారణము అన్నది అంగీకరించాలి. నాలో ఉన్న మూల అజ్ఞానమే ఈ సమస్యలకి కారణము అనేది మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడే ఆ క్షణం నుంచే ఈ పరిస్థితి నుంచి నేను బయటపడడానికి తగ్గ శక్తి జ్ఞానాన్ని సంపాదించడానికి ఈ క్షణం నుంచి నేను ఆ సాధన మీద దృష్టి పెడుతున్నానని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టుతావో ఆ క్షణం నుంచి నీకు మూల అజ్ఞానం నుంచి బయటపడడానికి నీకు అవకాశం దొరుకుతుంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మనకి ఎన్నో నేచర్లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఒక తామర పువ్వు ఉంది, ఒక బురదలోంచి అదే ఒక బురదలో మనం కాలేసామంటే లోపలికి మునిగిపోతాం. ఏదైనా పడేసినా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ అదే తామర పువ్వు దాని మించి ఒక కాడ ద్వారా తేలి పైకొచ్చి మునగకుండా పైన వికసిస్తుంది. సో అంటే ఎలాంటి సంఘటనలో నుంచి అయినా మునిగిపోతావా, నిన్ను నువ్వు కోల్పోతావు. దాని మీద తేలావా, నువ్వు అందంగా తామర పువ్వులా వికసిస్తావు. ఎంతో అద్భుతంగా నువ్వు జీవితాన్ని తయారు చేసుకుంటావు అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. తెలుసుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఇక ఇక అయిపోయి అన్ని దారులు మూసిపోయాయి, ఇక ఎక్కడి నుంచి సహాయం అంతే క్వశ్చనే లేదనిపిస్తుంది మనకి. అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు ఎప్పుడైతే నీ ఆత్మపరంగా నువ్వు సిద్ధమవుతావో అప్పుడు కూడా మిరాక్యులస్ గా పరిస్థితులు మారుతాయి, తెల్లారేసరికి మారుతాయి. అంటే నేచర్ సహాయం చేస్తే అలా ఉంటుంది. అసాధ్యం, ఈ వ్యక్తులు మారరు, ఈ పరిస్థితులు మారవు, ఇంకా అయిపోయింది, నేను నిండా మునిగిపోయాను అన్నలాంటి పరిస్థితులు కూడా మారుతాయి. చాలా అద్భుతంగా మారుతాయి. అసలు ఊహించలేము మనం అలాంటి మార్పులు మారుతాయి. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మనము సంపూర్ణమైనటువంటి ఆనందమే మనము అన్నది ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో ఏం జరుగుతుంది, నీ మనసును శూన్యం చేసుకుంటావు, నీ ఆత్మలో లయమవుతావు, అక్కడే అసలైన ఆత్మానందానుభూతి, బ్రహ్మానందానుభూతి కలుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులైనా ఆనందంగా ఉండగలిగిందే నేను అనేది మనకు అర్థం అవుతుంది కదా. ఆ ఆనందం అనుభూతి చెందనంత వరకు నీకు బయట ఎక్కడి నుంచి ఆనందం వెతకడా దొరకదు కదా. దొరకని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకెక్కడ ఆనందం ఉంటుంది నీకు? అప్పుడు మునిగిపోతావు, అలా బురదలోకి వెళ్తావు. కానీ ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావో అప్పుడు నీ ఆత్మతో నువ్వు అనుసంధానం అవుతావో, ఎప్పుడైతే ఆ ఇన్నర్ హ్యాపీనెస్ అన్నది తెలుస్తుందో, ఆ బ్లిస్ అన్నది తెలుస్తుందో, అప్పుడు ఏమవుతుందంటే బయట పరిస్థితులన్నీ కూడా బయట లోపల కూడా ఒక సంపూర్ణమైనటువంటి ఆనంద స్థితిలోకి మనల్ని నెడతాయి. ఎవరు నెడుతుంది? నేచరే నెడుతుంది దీన్ని. అందుకని నిజంగా ఒక రాత్రికి రాత్రే ఒక ఆర్థిక సంక్షోభం కలిగింది.
అది అడ్డంగా పడిపోయాం తెల్లారేసరికి. ఎక్కడో లక్షలు లక్షలు పెట్టుబడి పెడతారు. తెల్లారేసరికి పరిస్థితులు మారిపోయాయి. వాడెవడో జెండా పీకేసాడు, ఎత్తేసాడు. మనం మనం మునిగిపోయాం అనుకుందాం. అంతేకాకుండా ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీలో ఒక ముఖ్యమైన వ్యక్తి చనిపోయారు అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో ఆశలు పెట్టుకున్నాము. ఒక ఉద్యోగం 1.5 మార్క్స్‌లో పోయింది. రాలేదనుకోండి. లేదంటే ఒక పెళ్లి కుదిరింది. కానీ అది మళ్ళీ వాయిదా పడిపోయింది. లేదా కుదరట్లేదు. లేదా ఒక్కొక్కసారి పెళ్లి అయిన తర్వాత కూడా ఎంతో కష్టపడి ఎదురు చూసిన తర్వాత పెళ్లి అయిన తర్వాత కూడా విడిపోవాల్సిన సందర్భం రావడం. ఏ వై అలాంటిది. అంతేకాకుండా ఒక మందులేని అనారోగ్యం ఒకటొస్తది అనుకోండి. ఇంక అప్పుడు పరిస్థితి ఏంటి అది. ఇక ఈ జీవితంలో నాకు చావే గతి అనిపిస్తుంది. ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మనం కావాల్సింది ఏంటి అంటే, ఫస్టు ఎక్కడైతే ఆనందాన్ని కోల్పోయామో, తిరిగి ఆ ఆనందాన్ని పొందాలి. మరి బయట పరిస్థితులేమి మనకు ఆనందాన్ని ఇవ్వట్లేదు గదా! ఎక్కడ పొందాలి? మన లోపలికి మనం వెళ్ళినప్పుడే పొందాలి. సో, నీ లోపలికి నువ్వు వెళ్ళి అర్జెంట్‌గా ఇవన్నీ వదిలిపెట్టి, మనసుని శూన్యం చేసుకొని, శ్వాస మీద ధ్యాస పెట్టి, నీ లోపలికి నువ్వు వెళ్ళినప్పుడు, నీ లోపల ఉన్న అసలైన నేనుతో నువ్వు అనుసంధానమైనప్పుడు, అక్కడ నీకొక ఆనందం బయట ఏ పరిస్థితులతో సంబంధం లేని ఆనందం కలిగినప్పుడు, అప్పుడు బయటికి హ్యాపీగా బయటకొచ్చిన తర్వాత ఆ ధ్యానంలోంచి పర్లేదు ఈ పరిస్థితుల నుంచి కూడా నేను బయటకొచ్చేస్తానని నీకు అప్పుడు అనిపిస్తది. ఒక ఆహ్, 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 ఆ హ్యాపీనెస్ ఆనందమే నిన్ను మళ్ళీ బయటకు కూడా ఆనందంలోకి నెడుతుంది. ఒక సంతోషకరమైన పరిస్థితుల్లోకి నెడుతుంది. ఇది అన్నమాట జరిగేదక్కడ నేచర్ నుంచి జరిగే హెల్ప్. సో, అందువల్ల ఏంటంటే ఏదైనా కదా! ఈ భూమి మీద అసాధ్యమైనదంటూ ఏదీ లేదు అన్నది ఫస్ట్ మనం నమ్మాలి. ఇక్కడ ఎ ఏది జరుగుతున్నది మనం సాధ్యం చేసుకున్నదే. మార్చుకోవాలనుకుంటున్నా అది మనం సాధ్యం చేసుకోవాల్సిందే. అనేది గనక మనం తెలుసుకోగలిగితే ఆహ్, 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 న ఆహ్, ఆ జ్ఞానం కనుక మనకు కలిగితే, అంతేకాకుండా ఇంకా మునిగిపోకుండా ఉండడానికి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నేర్చుకోవాల్సింది. ఈ జరిగేదంతా జరగనీయండి. దీంతో నాకెలాంటి సంబంధం లేదు. దాంతో పాటు కలిసి వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ఏం చేయాలో అది చేస్తూ ఉంటాం. కానీ దాంట్లో పడి కొట్టుకుపోకుండా ఉంటే గనక ఇదంతా ఇట్స్ ఇట్స్ ఆల్ ఏ డ్రామా అనుకోగలిగితే కనుక, అప్పుడు గూడా అప్పుడు కూడా మనం ఇందులోంచి బయటపడడానికి అవకాశం. మరి ఇదంతా నిజంగానే చెప్పాలంటే, మనం సృష్టించుకున్న ఈ డ్రామాలో ఒక పాత్ర వేయడానికే గదా! ఈ భూమి మీదకొచ్చాం. అది మర్చిపోతేనే కదా! దుఃఖంలో పడి మునిగిపోయి అందులో పడిపోతున్నాం. అది మర్చిపోబట్టే కదా! కర్మల నుంచి బయటపడకుండా మళ్ళీ మళ్ళీ భూమి మీద జన్మ తీసుకుంటున్నాం. వీటన్నిటి వెనక కారణం అదే కదా! అందువల్ల అప్పుడేమవుతుందంటే, ఒక్కొక్కసారి ఎన్నున్నా ఏమీ లేనట్టే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితుల్లోంచి మనం నిమిత్త మాత్రులం. మనం ఇదంతా మనం ఏదో చేస్తే జరిగింది కాదు. మన తప్పిదం మన తప్పు వల్లే ఆ గిల్టీనెస్‌తో మనం ఎప్పుడైతే ఉంటామో, అయ్యో! ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది అనుకుంటే ఇంకా ఆ బాధలో మునిగిపోతూ ఉంటాం. అందుకనేంటంటే ఇదంతా మనం నిమిత్త మాత్రులము. సరే ఏం జరిగిందో అది జరిగిపోయింది. ఇక ముందు ఏం చేయాలి? ఈ సంఘటన ఎందుకు ఇలా జరుగుతోంది? దానితో అటాచ్ అవ్వకుండా డిటాచ్ అయ్యి మనం ఆలోచిస్తే కనుక, ధ్యానం చేస్తే గనక, ఆత్మజ్ఞానాన్ని పొందే పరిస్థితి ఏర్పాటు చేసుకుంటే గనక, అప్పుడు మనకి మళ్ళీ ఆనందం అన్నది మొదలవుతుందనమాట. అందుకని ఈ ఆనందం అన్నది మొదలవ్వడం ఇక్కడ అన్నిటికి పరిష్కారం. అది అనారోగ్యానికైనా, సమస్యకైనా సరే. ఆనందమే ఆరోగ్యం, ఆనందమే ముక్తి, ఆనందమే మోక్షం. అన్నిటికీ ఆనందం. అందువల్ల ఏంటంటే ఒక ఒక పూర్తిగా అనారోగ్యంతో ఉండి మంచాన పడిపోయిన వ్యక్తులున్నారు. వాళ్ళేం జేస్తారు? ఏం జేయలేరు. అప్పుడు ఎ ఎ ఎ ఆ పరిస్థితిలో నుంచి బయటపడాలంటే
వాళ్ళు ఏమన్నా చెయ్యాలా, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏమన్నా చెయ్యాలా? అక్కడ ఏమైనా చేస్తే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళే ఏమైనా చెయ్యాలి. ఆ మంచం మీద ఉన్న ఆ పరిస్థితిలో ఉన్న మనిషికి సేవ చేస్తున్నామండి, హాస్పిటల్ తీసుకెళ్తున్నామండి, ఆ, ఏదో నోట్లో అన్నం పెడుతున్నామండి కాదు. వీళ్ళు వాళ్ళ చుట్టుపక్కన ఉన్నవాడు ధ్యానం చేయాలి. అప్పుడు ఎందుకంటే ఈ పరిస్థితి వాళ్ళకి బాధే కదా, ఇది వాళ్ళకి కష్టమే కదా. సో ఆ కష్టం నుంచి బయటపడాలంటే ఆ మంచం మీద ఉన్నవాడు ఏమి చేయలేనప్పుడు ఎవరు చేయాలి? పక్కన ఆ కష్టాన్ని మోస్తున్న వాళ్ళు చెయ్యాలి. వాళ్ళ వాళ్ళు బయటపడటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు వీళ్ళ ఆరోగ్యంలో కూడా మార్పు వస్తుంది. ఇది మనం తెలియకపోయినా, ఇది మనకు తెలియదు, ఇలాంటి విషయాలు మనకు తెలుసుకోవాలి. అందుకేంటంటే ఒక ఇంట్లో మానసికంగాను, శారీరకంగాను, ఆర్థికంగాను ఎవరైతే పూర్తిగా నష్టపోయారో వాళ్ళు ఎలాగో డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అది చూస్తూ ఆ అయ్యో, ఎలా నేనేం చేయలేకపోతున్నాను, ఏదైనా సహాయం అందితే బాగుండు ఈ సమయంలో అన్న ఆ చుట్టుపక్కల వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ సాధన చేయాలి. ముందు వాళ్ళు ఖాళీ చూసుకొని 5 నిమిషాలు అప్పుడప్పుడు ధ్యానం చేయడం, 5 నిమిషాలు ధ్యానం చేసుకుంటూ ఆధ్యాత్మికమైన ఆత్మజ్ఞానంతో కూడిన పుస్తకాలు చదువుతూ ఆ అవకాశాన్ని బట్టి మంచి సంగీతం కానీ ఆ వినిపి ఆ ఇంట్లో ఆ మనుషుల దగ్గర వినిపిస్తూ ఉండడం, పిరమిడ్ కింద పెట్టడం, ఆ పిరమిడ్ వాటర్ తాగించడం, ప్రకృతిలో తిప్పడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే కనుక, ఎందుకంటే వాళ్ళతో అవే చేయించగలం. మంచం మీద ఉన్న మనిషితోనూ వాళ్ళతో ఏం చేయించాలి? వాళ్ళతో కూర్చో ధ్యానం చేయండి, వాళ్ళు చేయలేదు, ధ్యానం మనం చేయాలి. వాళ్ళకి ఏంటంటే పిరమిడ్ పెట్టడము, పిరమిడ్ వాటర్ ఇవ్వడము, అంటే ఎనర్జీని ఎలాగో లోపలికి పంపించాలి. వాళ్ళు ధ్యానం చేసి శక్తిని పొందలేరు కాదు, ఆ ఎనర్జీని పంపించే మార్గం నేచర్లో తిప్పడం, అవన్నీ చేయాలి. అందుకని ఏంటంటే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం పక్కన ఉన్న వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయలేరు ఆ సమయాన్ని. అందుకని కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర కూర్చుని ఒక పుస్తకం చదివి వినిపించవచ్చు కూడా. నిదానంగా ముందు పిరమిడ్ పెట్టి వాటర్ ఇచ్చి ప్రకృతిలో తిప్పుతూ మంచి సంగీతాన్ని పెట్టి ఇలాంటి పరిస్థితులు ఏర్పాటు చేసి మనం పక్కన కూర్చుని ధ్యానం చేస్తూ మనం ఆత్మ గురించి తెలుసుకునే పుస్తకాలు చదువుతూ నిదానంగా మనం సెటిల్ అయ్యితాము. అప్పుడు పరిస్థితులు అనుకూలంగా వాళ్ళ వైపు మారడం మొదలవుతుంది. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? ఫస్ట్ చిన్నగా ఈ శక్తి లోపలికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఈ పిరమిడ్ వాటర్ ద్వారా కానీ, పిరమిడ్ ద్వారా కానీ అప్పుడు కూర్చుని ఒక పుస్తకం చదివి వినిపిస్తే వింటూ ఉంటారు. ఆ తర్వాత నిదానంగా లేచి కూర్చుంటారు, నిదానంగా ధ్యానం చేస్తారు. అంతేగాని ఎవడు బాగోలేడు వాడిని ధ్యానం చేయడం కాదు, వాడి పక్కన ఉన్నవాడు ధ్యానం చేయాలి. వాడికి తగ్గ శక్తిని అందించే పరిస్థితులు ఏర్పాటు చేయాలి. అదనమాట. అందుకని తర్వాత ఇంకొకటి ఏంటంటే, అస్సలు టైం లేదు, మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు, నన్ను అస్సలు బయటికి పంపించరు, ఇలాంటి మనుషుల సందర్భాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి జీవితంలో ఆధ్యాత్మికతకు, ప్రాపంచికతకు మధ్యలో ఒక వైజంక్షన్ వస్తూ ఉంటుంది. ఇటెళ్ళాలా అటెళ్ళాలా, ఈరోజు దేనికి ప్రియారిటీ ఇవ్వాలి అన్నది ఇస్తే, ఆ టైంలో కనుక నువ్వు సాధనకి టైం ఇస్తే పర్వాలేదు, 5 నిమిషాలే. నాకు తెలిసిన చాలా ఏళ్ల క్రితం ఒక ఆవిడ కౌన్సిలింగ్కి వచ్చారు. ఓ ఒక 15 ఏళ్ల క్రితం. ఆవిడకి ఇలాగే ఇంట్లో పరిస్థితులు, మనుషులు ఎవరూ సహకరించేవారు కాదు. కానీ ధ్యానం చేయండి బాగుంటుంది పరిస్థితి అంటే, ఇంట్లో ధ్యానం చేసే పరిస్థితి ఇంట్లో ఎక్కడా లేదు. ఎక్కడా లేకపోతే ఆవిడ బాత్రూంలో కూర్చొని స్నానం చేసి 10 నిమిషాలు స్నానం చేస్తుంది, పావుగంట పడుతోంది అనుకుంటారు బయట ఉన్న వాళ్ళు, ఏం తెలుస్తుంది? ఆ 5 నిమిషాలు 10 నిమిషాల్లో స్నానం ముగించేసి 10 నిమిషాలు బాత్రూంలోనే కూర్చుని ఆవిడ ధ్యానం చేసి బయటకు వచ్చేవారు. అంటే ఎక్కడైనా సమయం చిక్కించుకోవాలంటే చిక్కించుకోవచ్చు. అలా చేయగా చేయగా ఏమవుతుందంటే నిదానంగా బయట పరిస్థితులు మారడం మొదలు. నేను ఆవిడని చూశాననమాట. ఓహ్! ఇలా కూడా చెప్పడమే గాని అది ఎవరన్నా ఒకళ్ళు పాటించినప్పుడు యెస్, పర్వాలేదు, ఇలా కూడా చేయొచ్చనమాట అనేది అప్పుడు అర్థమైంది నాకు. సో, అందువల్ల ఏంటంటే
ఇలాంటి నిర్ణయం అంటే ఒక ప్రాపంచికమైన దారి, ఒక ఆధ్యాత్మికమైన దారి కనపడిచినప్పుడు ఆధ్యాత్మికమైన దారిని మనం సెలెక్ట్ చేసుకుంటే చాలు, నేచర్ నుంచి సపోర్ట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడో అక్కడి నుంచి హెల్ప్ రావడం అనేది మొదలవుతుంది. సో అది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. ఇవి మనకి ఒక్కొక్కసారి ఏంటవుతుందంటే జీవితంలో రాబోతున్నాయి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఆ పూర్తిగా పడిపోయే సందర్భాలు రాబోతున్నాయి అనేటువంటిది మనకు ఒక్కొక్కసారి కళల్లో కానీ, కోయిన్సిడెంటల్ గా కానీ, ధ్యానానుభవాల్లో కానీ తెలుస్తూ ఉంటాయి. ఎలాంటి సందర్భాలు అంటే అవి ఎక్కువగా మన నిత్య జీవితంలో మంచం మీద ఉన్న పేషెంట్లు, ఐసీయూలో వాతావరణం, అలాంటి వాళ్ళని ఎక్కువ సార్లు పలకరించాల్సి రావడం, ఇలాంటి సందర్భాలు ఎక్కువ కలుగుతున్నప్పుడు కళల్లో కానీ బయట కానీ ఒక 4 రోడ్ల జంక్షన్ లో ఉండిపోయి మనకి అక్కడ చిక్కుపోయాం, ఎటెళ్లాలో దారి కనిపించట్లేదు, ఇలాంటి ధ్యానానుభవాలు కానీ, కళలు కానీ బయట కానీ జరిగినప్పుడు ఇలాంటివి కనుక ఎక్కువ కనపడుతూ ఉంటే కనుక మనం గుర్తుపట్టాలి వెంటనే, జీవితంలో ముందు ముందు ఇలాంటి సమస్య ఏదో రాబోతోంది. సో అనేది కనుక మనం గుర్తుపడితే కనుక ముందుగానే ఈ అనుభవాలు కలుగుతున్నప్పుడే మనము ఇందాక చెప్పుకున్నటువంటి ఆధ్యాత్మిక సహాయాన్ని తీసుకుని ఆ నిస్సహాయకరమైన పరిస్థితుల నుంచి ఆ హెల్ప్ తీసుకునే పరిస్థితిని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా పడిపోయాక చెయ్యి ఇలా జాపి ఎవడు పట్టుకుంటాడని కూర్చునే బదులు ముందుగానే నేచర్ మనకి ధ్యానానుభవాల్లోనూ, కళల్లోనూ, కోయిన్సిడెంటల్ గాను ఇండికేషన్ ఇస్తూ ఉంటుందండి. ఎవరికైనా సరే ఇస్తుంది. దాన్ని గుర్తుపట్టడం చేత కావాలంటే. మనం ముఖ్యంగా ఇంకొకటి ఉంది. మన హాల్లో ప్రతి ఇంటికి ఒక హాల్ ఉంటుంది కదా! హాల్ అంటే బయట వాళ్ళు వస్తే కూర్చోపెట్టేది, మనందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకునేది, ఓ సినిమా, టీవీ పెట్టుకునేది, ఇలాంటి దాన్ని హాల్ అంటారు కదా! ఆ హాల్లో ఉన్నటువంటి సోఫాలు, లేదంటే హాల్లో ఉన్న పరికరాలు, హాల్లో కూడా కొంతమంది ఇళ్లలో ఏసీలు ఉంటాయి, టీవీలు ఉంటాయి. వీటికి వచ్చే రిపేర్లు, అంతేకాకుండా మన కాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇవి ఇలాంటివన్నీ కూడా మనకి ఈ నిస్సహాయ స్థితిని, రాబోయే నిస్సహాయ స్థితిని తెలియజేస్తాయి ముందుగా. సో ఎక్కడ నుంచి ఒక్కొక్కసారి మనకు కళలు భలే వస్తూ ఉంటాయండి. ఏదో వెళ్తున్నాము, ఒక మార్గంలో ఎటెళ్లాలో తెలియ చిక్కుబడిపోయినట్టుగాను కూడా కళలు వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటివన్నీ కూడా మనము మనం కళల్లో కూడా, ధ్యానానుభవాల్లో కూడా నాకు నాకు వచ్చింది ఇలాంటి అనుభవం ఒకటి. కళ కళ కాదు, ధ్యానంలో. మన మెయిన్ డోర్ గడప ఉంటుంది కదా, మెయిన్ డోర్ ద్వారం ఉంటుంది కదా, అది లోపలికి దాటే దాటడమో మాండమా అన్న పరిస్థితి. ట్రైన్ ఎక్కే ట్రైన్కి మెట్లు ఎక్కుతాం కదా, ఒక 2-3 మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు ఎక్కి ట్రైన్ ఎక్కుతున్నట్టు, ఇట్లాంటివి వచ్చే కళలు కానీ, మనం ఏదైనా కానీ బయట నుంచి ఉద్యోగంలో కానీ, ఆఫీస్లో కానీ, ట్రైన్ ఎక్కడం కానీ, ఇట్లాంటివన్నీ బయట నుంచి లోపలికి వెళ్ళేటువంటి మెయిన్ డోర్ స్టెప్స్, ఆ ప్రాంతం, అవి కూడా ఇవన్నీ కూడా మనకి, లేదా మన పాదానికి మన యాంకిల్ పార్ట్కి వచ్చేటువంటి ఆ అనుభవాలు, ఒక్కొక్కసారి కాలు మడతపడి మన యాంకిల్ దగ్గర బెణుకుతూ ఉంటుంది, మీరు గమనించండి. ఇవన్నీ కూడా రాబోయే నిస్సహాయ స్థితిని తెలియజేస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా ఏంటంటే ఒక దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి కానీ, పరిస్థితి కానీ, పూర్తిగా మనము ఆ కండిషన్లోకి వెళ్ళేటువంటి ఏదో సందర్భం కలుగుతోంది అని మనం గుర్తించాలన్నమాట. గుర్తించడానికి తగ్గటువంటి అనుభవాలు. కాబట్టి మనం వీటన్నిటి ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే ఆధ్యాత్మిక పరిష్కారమే అసలైన పరిష్కారం కాబట్టి. ఒక ఆధ్యాత్మికత, ధ్యానము అన్నదే నిన్ను నీకు చేరువ చేస్తుంది కాబట్టి, మనిషిగా ఆత్మజ్ఞానమే తనంటే ఏంటో పూర్తిగా తెలియజేస్తుంది కాబట్టి, నేనంటే విజయదత్త, నేనంటే టీచర్, నేనంటే ఒక వైఫ్, నేనంటే ఒక మదర్ కాదు.
నేనంటే ఆత్మ. ఆ ఆత్మకి సంబంధించిన జ్ఞానము. ఇప్పుడు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి, ఈ జీవితం వద్దేరా బాబు నేను చచ్చిపోతానంటే ఇది శాశ్వతమా? మళ్ళీ ఇలాంటి జీవితాన్ని ఎంచుకొని మళ్ళీ ఇంకో చోట పుట్టమని గ్యారంటీ ఉందా? సో అంటే ఏంటి? ఈ ఆత్మ అనుభవాన్ని పూర్తి చేసుకోవడంత వరకు ఎక్కడో అక్కడ ఏ ఏ శరీరాల్లోకి మళ్ళీ తీరుతూనే ఉంటుంది. ఇక్కడ ఆత్మ అనుభవం శాశ్వతం, కానీ మనం జరుగుతున్నటువంటి ఈ జన్మ కాదు ముఖ్యం అనేటువంటిది మనం ఫస్ట్ ఫండమెంటల్ గా అర్థం చేసుకోవాలి. మూల జ్ఞానం అదే. ఆ మూల జ్ఞానం కనుక మనకి కలిగితే మూల అజ్ఞానం నుంచి మనం బయటపడగలుగుతాం. ఇది మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది. సో ఇది చిన్న కాన్సెప్టే, కానీ చాలా డెప్త్ గా ఉన్న కాన్సెప్ట్. చిన్న కాన్సెప్టే కానీ చాలా ముఖ్యమైన కాన్సెప్ట్. చిన్నదే కానీ ఒక ఫండమెంటల్ గా ఒక మంచి ఫౌండేషన్, ఆధ్యాత్మికతలో ఒక ముఖ్యమైన ఫౌండేషన్ లాంటి కాన్సెప్ట్ ఇప్పుడు మనం చెప్పుకున్నది. సో క్లుప్తంగా నేను ఈరోజు మీకు తీసుకున్న కాన్సెప్ట్ లో వివరాలు ఇదే. సో దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఈ అవకాశాన్ని కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మేడం. మాస్టర్స్ ఎవరైనా మేడంతో మాట్లాడాలి అనుకుంటే అన్మ్యూట్ చేసుకున్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం రాయచోటి నుంచి లావణ్య మేడం. ఓ చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. చాలా బాగా చెప్పారు మేడం. మీరు నేచర్ తో కనెక్ట్ అయితే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అన్నారు కదా మేడం. ఈ ఎక్స్పీరియన్స్ అయితే నాకు అయ్యింది మేడం. అది నేచర్ తో కనెక్ట్ అవ్వడం కాదండి. నేచర్ ఎప్పుడు మనకేసి మనకి సొల్యూషన్ ఇవ్వాలి అంటే ముందు మనం దానికి అవకాశాన్ని ఇవ్వాలి. దానికి అవకాశం ఇవ్వాలి అంటే ముందు ఎలాంటి పరిస్థితుల్లోనూ 5 నిమిషాలు కళ్ళు మూసుకుని మన శ్వాసతో మనం అనుసంధానం అయ్యి ఈ సమస్యకి నేను ఆధ్యాత్మికమైన పరిష్కారాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక్క మాట ఒక్క సంకల్పం చేయగలిగితే చాలు. నేచర్ నీకు అనుగుణంగా మారుతుంది, నీ వైపు తిరుగుతుంది. నేచర్ తో ఎలా కనెక్ట్ అవుతావు? ఇలాగే కనెక్ట్ అవ్వాలి. చాలా బాగా చెప్పారు మేడం క్లాస్. థ్యాంక్ యూ. అంటే ప్రతి పాయింట్ కూడా బాగా అర్థమయ్యేటట్టు, అంటే ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా బాగా అర్థమయ్యేటట్టు బాగా చెప్పారు మేడం. అది ధ్యానంలోకి నిజం చెప్పాలంటే కొత్తగా వచ్చిన వాళ్ళకే ఇది ఇంపార్టెంట్ అండి. పాతపడ్డ వాళ్ళైనా దీన్ని మర్చిపోయిన వాళ్ళకి సమస్యలు వస్తూనే ఉంటాయి, అందులో పడి కొట్టుకుంటూనే ఉంటాం. బాధ కలిగింది అంటే అప్పుడు ఆగి ఆలోచించాలి. నిజం మరొక ఆత్మజ్ఞానికి దుఃఖము లేదు, సంతోషం లేదు కదా. కానీ ఇవాళ దుఃఖపడుతున్నామంటే అర్థం ఏంటి అంటే ఎక్కడో దీన్ని ఈ మూల అజ్ఞానంలో మనం మళ్ళీ పడిపోయామని అర్థం. సో అలాంటి సందర్భాలన్నీ కూడా జీవితంలో ఎప్పుడు కలిగినా ఎలాంటి వాళ్ళకి కలిగినా ఇది అందరికీ పాఠమే, కొత్త పాత అందరికీ. అవునవును మేడం. రోజు రోజుకి కొత్త కొత్తవి తెలుసుకుంటూనే ఉంటాం మేడం. ఎన్ని క్లాసులు విన్నా కూడా కొత్త కొత్తగానే ఉంటుంది. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అవును మేడం, చాలా బాగుంది. అంటే రోజు రొటీన్ గా వినేటివే మేడం. అంటే ఏమైనా జబ్బులు వచ్చినా, ఇంట్లో వాష్రూమ్లు ఉన్నా అవన్నీ రోజు వింటున్నాము. కానీ ఆ పాతదనాన్ని మర్చిపోయి దీన్ని పట్టుకునేసాం. అంటే ఇంతకు ముందు ఇలా బ్రతికే వాళ్ళం కాదు కానీ అనేది ఎరుకలేదు మేడం. ఇప్పుడు మీరు చెప్తే కన్నా అవును ముందు ఇలా కాదు కదా ఉండేది అని అలా చేస్తే గానీ గుర్తు రావట్లేదు మేడం. ఎవరికైనా ఏమైనా జబ్బు వచ్చిందా వాళ్ళని దగ్గరకు రానివ్వు. అవును, అది అంటూ అది కాదని తెలిసినా కూడా వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాము. చాలా బాగా చెప్పారు మేడం. క్లాస్ అంతా రోజు మనం చూసేటివి వినేటివే, కానీ అవి మరుగున పడిపోయినా ఒక క్లాస్ లాగా తీసుకొచ్చారు. చాలా బాగుంది మేడం. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడాలి, ఏమైనా క్వశ్చన్స్ గా ఉండి డౌట్స్ గా ఉంటే అడగండి మేడం. మాస్టర్స్ ఓకే అండి, మరి థ్యాంక్ యూ. చాలా బాగా అర్థమైంది మేడం. థ్యాంక్ యూ ఆదిలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండి గోపాలకృష్ణ సార్. ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకున్నాము మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. బాయ్ అందరు, మళ్ళీ కలుద్దాం. ఓకే మేడం.